కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి దశలో లబ్ధిదారులు తమ స్వంతింటి కల నెరవేర్చుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వారికి ఆర్థిక భరోసా కల్పించిందని, ఇందిరమ్మ ఇంటి ద్వారా పేదవాడి సొంతింటి కల నెరవేర్చామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ అన్నారు. సోమవారం రోజున వీణవంక మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహప్రవేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు రాపర్తి జ్యోతి, శ్రీనివాస్ రాపర్తి, పద్మా రవీందర్ మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక భరోసాతో పాటు వారికి మేమున్నామనే ధైర్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీణవంక సీనియర్ నాయకులు సాహెబ్ హుస్సేన్ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, జమ్మికుంట మార్కెట్ డైరెక్టర్ శ్రీపతి రెడ్డిమాజీ, సర్పంచ్ పంజాల, అనుష సతీష్ గౌడ్, కొమ్మిడి రాకేష్ రెడ్డిమేకల, ఎల్లారెడ్డినల్ల, కొండల్ రెడ్డిపత్తి, సమ్మిరెడ్డిమోటం, శ్రీనివాస్ పల్లెల కిరణ్, చేపూరి, రాజురాపర్తి, కొండల్ చేపూరి, శ్రీకాందూలం, వేణుమోహన్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.